కోట్లు పక్క లోపల బాక్సులు బద్దలైపోయినాయి. చాలా బాగుంది మొత్తం సినిమా. జపనీస్ లాంగ్వేజ్ ఎక్కువ యూజ్ చేశారని చెప్తున్నారు కదా, మీకేమనిపించింది? లాస్ట్ లో యూజ్ చేశారు, మరి అంతేం కాదు, బాగుంది, చాలా బాగుంది. కొరియన్ మార్షల్ ఆర్ట్ చేస్తుంటే ఎలా అనిపించింది? అద్దరిపోయిందని చెప్తున్నారు. అసలు సీట్ లోంచి అందరూ లేచిన క్లాప్స్ కొట్టాల్సిందే అంతే. yes of course. అంటే డైరెక్టర్ అసలు సుజిత్ ఫుల్ అసలు మేమందరం ఫిదా అయిపోయామా ఆయనకి, అంత బాగా తీసాడు. ఓజీ సక్సెస్ అయితే యూనివర్స్ క్రియేట్ చేస్తానని చెప్పి ఓజీ సుజిత్ ఒక పోస్ట్ చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ రెడీ అవుతుంటారా? మేబీ రిపీటెడ్ చేస్తారా మేడం? మళ్ళీ ఉంది, ఇంకో షో ఉంది రేపు. స్టోరీ నిజంగా స్టోరీ చాలా బాగుంది మేడం. ఒక మాట ఓజీ గురించి ఏం చెప్తారు? ఫ్యాన్స్ కి పండగ అంతే. చాలా బాగుంది. జానీ సినిమా గనక సూపర్ ఉంటే ఎట్లుంది అట్లుందన్న. కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అఖిల ఉన్నారు అన్నారు కదా సినిమాలో, ఉన్నారా? లేదు, తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ ఉంది. అంటే సాహోకి లింక్ ఏంటి అసలు? లింక్ ఉంది, సాహోకి లింక్ ఉంది రిలేటెడ్. ఓకే కానీ ప్రభాస్ నుంచి చూపించే ప్రభాస్ చిన్నప్పుడు చూపిస్తారు. ఓకే. సుజిత్ ఒక ఈ ఓజీ హిట్ అయితే ఒక యూనివర్స్ ని క్రియేట్ చేస్తానని చెప్పి అఫీషియల్ గా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. దాని గురించి ఇప్పుడు ఏం చెప్తారు? ఓజీ చూసారు కదా, యూనివర్స్ వస్తుంది. పార్ట్ 2 కూడా వస్తుంది ఆల్రెడీ. ఓజీ పార్ట్ 1 బెటర్ ఎండింగ్ లో. ఓజీ పార్ట్ 2 కూడా ఉందా? పార్ట్ 1 బెటర్. పండగ అంటారా? పవర్ స్టార్ గారి మళ్ళీ స్క్రీన్ మీద చూడొచ్చు. పవన్ కళ్యాణ్ తీస్తారు, ఓజీ పార్ట్ 2 అనౌన్స్ చేశారు. మరి ఎవరికి తీస్తారో తెలియదు. ఫుల్ మీల్స్. పవన్ కళ్యాణ్ గారి లుక్ ఎలా ఉందన్న? సూపర్ స్టైలిష్ గా ఉంది. ఒక మాటలో ఓజీ గురించి ఏం చెప్తారు? బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. రేటింగ్ ఎలా ఉంది? 5/5 ఇస్తుంది. 2001లో ఖుషి, తర్వాత గబ్బర్ సింగ్, ఇప్పుడు ఓజీ. 11 ఏళ్ళకి ఒకసారి హిట్ వస్తుంది అంతే. 11 ఏళ్ళకి పవన్ కళ్యాణ్ గారు కటన తిప్పారు కదా కత్తి, ఎలా ఉంది? 11 ఏళ్ళకి ఒకసారి బ్లాక్ బాస్టర్ కొడతాం. అప్పుడు ఖుషి, గబ్బర్ సింగ్, ఇప్పుడు ఓజీ. ఓవరాల్ సినిమా ఎలా ఉంది? బ్లాక్ బాస్టర్ అన్న నిజంగా. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? మేసం వేలేస్తారా? అక్కడ 2 కొట్టాడు. బాక్స్ బద్దలైపోయినా. నా బ్యాక్గ్రౌండ్ మీద బాగుంది. ఓజీ గురించి ఏం చెప్తారన్న? సినిమా సుజిత్ చెప్పాను కదా, థర్డ్ బ్లాక్ బాస్టర్ అని మళ్ళీ మాకు 11 ఇయర్స్ తర్వాత. పవన్ కళ్యాణ్ యాక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ మేసం వేలేస్తారా కదా, ఎలా చెప్తారు? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఓవరాల్ గా ఓజీ గురించి ఏం చెప్తానా? ఓరి గురించి ఒకసారి చూడొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు చైల్డ్ క్యారెక్టర్ లో అఖిల చేశారన్నారు, నిజంగా అఖిల ఉన్నారా? లేదండి, ఓవరాల్ గా మెయిన్ క్యారెక్టర్ ఎవరో ఉన్నారన్నా? మెయిన్ క్యారెక్టర్లు ఇంకా మీకు కశ్యప్ అని కొత్త క్యారెక్టర్ మనకి మోటివేటర్ ఆయన ఉన్నాడు. ఆయన ఒక చిన్న రోల్ లో చేశాడు. స్టోరీ మాఫియా బ్యాక్ డ్రాప్, పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు? పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ బాగుంది, మాఫియా కొంచెం లాగ్ ఉంది. ఓవరాల్ గా సినిమా గురించి మీరేం చెప్తారు? చాలా బాగుంది, చూడొచ్చు. డైరెక్షన్ సాహో తర్వాత ఇట్టుపడ్డదా? ఎలా ఉంది? సినిమా అయితే సూపర్ ఉంది. కళ్యాణ్ బాబుని ఎలా చూపించాలో సుజిత్ అలా చూపించాడు. ద బెస్ట్ గ్యాంగ్స్టర్ మూవీ పవన్ కళ్యాణ్ కి అయితే. మేము ఫ్యాన్స్ గా చాలా హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారు తక్కువ టైం ఉన్నారంట. అలాగే లేదు, ఉన్నంత వరకు మీరు అసలు మర్చిపోతారు. అసలు స్క్రీన్ టైం గురించి అయితే మీరు ఆలోచించకండి. చాలా బాగా చేశారు, చాలా బాగున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యాన్స్ కి అయితే పండగ. లుక్స్ అసలు టాప్ నాచ్. అసలు ఇలాంటి లుక్స్ టిఎఫ్ఐ లో ఎవరికి ఉండవు. యా, ఇట్స్ లింక్ ఉంది. ఇది అంతా చెప్తే బాగోదు కదా, మీరు చూడండి. పర్లేదులేండి, చాలా బాగుంది. లింక్ అయితే చాలా బాగా చేశారు. లింక్ అనేది మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటది. యా, చింపేశాడండి, చింపేశాడు. మ్యూజిక్ అయితే చింపేశాడు. చాలా బాగుంది మ్యూజిక్. మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ వచ్చే ప్రతిసారి ఆ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైర్ స్టార్మ్ అసలు పీక్స్. లేదు, ఇట్స్ ఓకే, అండర్స్టాండబుల్. అలా చెప్పింది ఎవరో చెప్పారు కానీ బాగుంది సినిమా. యా, సెకండ్ పార్ట్ ఉంది ఓజీకి. లింక్ అనేది చెప్తున్నాను కదా, యూ గైస్ హావ్ టు సీ. వెయిట్. ఓడిపోతే అంటారు మాజీ, ఇప్పుడే చూశాను ఓజీ చెప్తున్నా కదా. ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇందులో అందరు ఓల్డ్ హీరోస్ పెట్టారు, ఓల్డ్ విలన్స్. చాలా బాగుంది. ఇమ్రాన్ హష్మిన్ గారు విలన్ గా చేశారు. చెప్తున్నా కదా, ఇందులో కొద్ది డిసప్పాయింట్ విషయం ఏంటంటే హీరోయిన్ ఫస్ట్ హాఫ్ లో చనిపోతుంది. ఆ విషయం తీసుకున్న కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంది. చెప్తున్నా కదా, థియేటర్ మొత్తం గూస్ బంప్స్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. గబ్బర్ సింగ్ సినిమా ఎలా ఇట్టు కొట్టిందో, ఎలా ఉందో గబ్బర్ సింగ్ ఓజీ గబ్బర్ సింగ్ ఎలా ఇట్టుకోవడం, దానికి మించి ఇట్టుకోవడానికి రెడీగా ఉంది. అసలు ఆ సినిమా మాత్రము 1000 కోట్లు పక్క. తమన్ మ్యూజిక్ కొట్టిండు, లోపల బాక్సులు బద్దలైపోయినాయి.
అసలు ఫుల్ స్టఫ్ పెట్టిండు. 2025 పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు తర్వాత ఆ సినిమా హిట్ కాకపోవచ్చు, ఈ ఓజీ మాత్రం ఓజీ ద గ్యాంగ్స్టర్ పిచ్చి పిచ్చి లేచిపోయింది. గూస్ బంప్స్ వచ్చినాయి. మ్యూజిక్ టైంలో అసలు లేచి డాన్స్ వేసేసిన నేను. అంటే ఎక్కువసేపు లేరని కాదు, వచ్చినప్పుడే ఒక పవర్ వచ్చింది. అంటే ముందు స్టోరీ నడుస్తుంది కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఒక గూస్ బంప్స్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ టైంలో అట్లా తల లేపేస్తాడు. అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది దానికి. ఖచ్చితంగా అందరు సినిమాకి రండి, ఓజీ సినిమాకి రండి, చూడండి. బ్లాక్ బస్టర్ ఓజీ ద గ్యాంగ్స్టర్. ఒరిజినల్ పవన్ కళ్యాణ్ చూస్తారు, చాలా బాగుంది. ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఒరిజినల్ పవన్ కళ్యాణ్. థర్మన్ మ్యూజియం చాలా హైలైట్ ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారుగా వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు చూస్తారు. అండ్ డైరెక్షన్ పరంగా అయితే మన సుజిత్ డైరెక్షన్ కూడా బాగుంది. పాట అని కదా, మొత్తం సినిమా అంతా ఒక ఫ్లోలో ఒకేలా ఉంటుంది. అంటే ఇంటర్వెల్ తర్వాత కానీ ఇంటర్వెల్ ముందు కానీ అన్ని చాలా బాగుంటాయి. మూవీ అట్లా ఏం లేదు. అంటే ఫస్ట్ హాఫ్ వచ్చి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఉండదు, తర్వాత నుంచి అంతా పవన్ కళ్యాణ్ గారే కనబడతారు సినిమా అంతా. ఫ్యాన్స్ కి అయితే విందు భోజనం ఇది. అంత రక్తపాతమే, ఫుల్ బ్లడ్ బాత్. దే కాలి మూవీ. హీరోయిన్ పార్ట్ చాలా తక్కువ, ఒక 10-15 మినిట్స్ ఉంటుంది అంతే. అట్లా ఏం లేదు. మేము పవన్ కళ్యాణ్ గారు చూస్తాకు వచ్చాం కాబట్టి మాకేమి ఇబ్బంది లేదు. ఆయనే కనపడ్డారు మాకు, ఏం పర్లేదు. అకిరా అయితే లేడు. మెగా హీరోల్లో కూడా సాయిధరం తేజ్, వరుణ్ తేజ్ ఉన్నారని చెప్పి సినిమాటిక్ యూనివర్స్ ఉంది దీంట్లో. ఓవరాల్ గా సినిమా గురించి ఏం చెప్తారు? చూడండి, 3 years వెయిట్ చేసినందుకు వర్త్. తమన్ అన్న మ్యూజిక్ అయితే మళ్ళా మీసాలు తిప్పుకొని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ నేను, కానీ నిజంగా మూవీ చూసిన జెన్యున్ రివ్యూ ఇవ్వాలంటే మంచిగా ఉందన్న. ఒక్కొక్క సీన్ ఎట్లుందంటే మంచిగా జర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న ఎంట్రీ ఇస్తున్నప్పుడల్లా మంచిగా అనిపించింది, వేరే లెవెల్ అనిపించింది. ఎట్లా అంటే తమనన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిగా కొట్టిండు. అబద్ధం ఎందుకు చెప్పాలి. టికెట్ మా అన్న వాళ్ళు తీసుకురు. అరే అన్న టికెట్ ఎంత అంటే అన్న తీసుకుండు, రామకృష్ణ అని చెప్పి. మాకైతే మంచిగా అనిపించింది. మూవీ చాలా బాగుంది. సాంగ్స్ కానీ మంచిగా ఉంది. హీరోని చనిపోయింది కదా మిడిల్ లా, అయితే బాగా అనిపించింది మాకు. అయితే ఇంకా హీరోని కొంచెం సేపు ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుండే. ఇంకా అయితే వాళ్ళ సెంటిమెంట్, వాళ్ళ కూతురు దూరం అవుతుంది కాబట్టి ఇట్లా సెంటిమెంట్ చూపించండి, అది మంచిగా అనిపించింది. కానీ అది ఎంట్రీ సీన్లు అయితే మంచిగా అనిపించింది. ఒక్కొక్కటి ఎంట్రీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకొకటి ఇమ్రాన్ హాష్మీ ఉండు కదా, తన గుట్టంగా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చూపించింది, చాలా మంచిగా అనిపించింది. క్యాకల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, మన బాస్ సూపర్, సూపర్ యాక్షన్, సూపర్ క్యారింగ్, ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ. తమిళ మ్యూజికే బట్ సపోర్ట్ వాస్ సుజిత్ అన్న డైరెక్షన్. బట్ ఓవరాల్ పవన్ షో ఎక్స్ట్రా, ఓల్డ్ లుక్, న్యూ లుక్, అసలు నో ఛాన్స్ ఫర్ ఎనీ అదర్ ఎనీ క్వశ్చన్ మార్క్. సూపర్ డూపర్ అండ్ సూపర్ డూపర్ హిట్. అరే అదే ఇదే సరేనా, దిస్ ఇస్ ఓజీ.